నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. భాగ్యనగరం రోడ్లపై ప్రయాణం అంటే వాహనదారుల సహనానికి పెద్ద పరీక్షే. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్ల దగ్గర రెడ్ లైట్ పడగానే వెనుక నుంచి ఆగకుండా వినిపించే హారన్ మోత నగరవాసులందరికీ తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ఈ విధానం కేవలం చిరాకు కలిగించడమే కాకుండా నగరాన్ని తీవ్రమైన శబ్ద కాలుష్యంలోకి నెట్టివేస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగా ముంబై, బెంగళూరు నగరాల్లో విజయవంతమైన హార్న్ మోర్ వెయిట్ మోర్ అంటే ఎక్కువ హారన్ కొడితే ఎక్కువసేపు ఆగాలి అనే విధానాన్ని హైదరాబాద్లోనూ అమలు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి CPCB నిబంధనల ప్రకారం నివాస ప్రాంతాల్లో పగటిపూట శబ్ద తీవ్రత 55 డెసిబెల్స్ మించకూడదు. కానీ హైదరాబాద్లోని గచ్చిబౌలి, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, ప్యారడైజ్ వంటి రద్దీ కూడళ్లలో ఇది ఏకంగా 110 డెసిబెల్స్ను దాటుతోంది. ఇది దీర్ఘకాలంలో వినికిడి లోపం, ఒత్తిడి, రక్తపోటు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో అత్యధిక శబ్ద కాలుష్యం ఉన్న టాప్ 5 సిటీస్లో హైదరాబాద్ కూడా ఒకటి కావటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ముంబై ట్రాఫిక్ పోలీసులు 2020లో ఒక వినూత్న టెక్నాలజీని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ట్రాఫిక్ సిగ్నల్ల దగ్గర ప్రత్యేక సౌండ్ సెన్సార్లను ఏర్పాటు చేశారు. రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఎవరైనా అనవసరంగా హారన్ మోగిస్తే శబ్ద తీవ్రత ఆధారంగా రెడ్ సిగ్నల్ సమయం ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. హారన్ మోత తగ్గిన తర్వాతే గ్రీన్ సిగ్నల్ పడుతుంది. ఈ ప్రయోగం ముంబైలో మంచి ఫలితాలను ఇచ్చింది. అక్కడ హారన్ మోత ఏకంగా 60% వరకు తగ్గినట్లు సమాచారం. ఇదే విధానాన్ని బెంగళూరులో కూడా ప్రయోగాత్మకంగా అమలు చేయగా అక్కడ కూడా సానుకూల ఫలితాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ విధానాన్ని పరిశీలించాలని పర్యావరణవేత్తలు, నగరవాసులు కోరుకుంటున్నారు. ఈ టెక్నాలజీ ఆధారిత పరిష్కారం ద్వారా వాహనదారులలో క్రమశిక్షణ పెరిగి శబ్ద కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని వారు ఆశిస్తున్నారు.